ఎందుకు ఈ ముళ్ళును అనుమతించాడంటే దీనత్వాన్ని నీకు నేర్పడానికి, సాత్వికాన్ని నీకు నేర్పడానికి. నీకు కలిగిన అందాన్ని బట్టి ఎక్కడ గర్విస్తావునని, నీకు కలిగిన డబ్బును బట్టి ఎక్కడ గర్విస్తావునని, దేవుడు నీకు ఇచ్చిన చక్కటి ఉద్యోగాన్ని బట్టి ఎక్కడ నువ్వు అతిశయిస్తావునని, దేవుడు మనకిచ్చిన ఈ ఘనమైన పరిచర్యను బట్టి ఎక్కడ మనస్సులో ఓ గర్వపు ఆలోచన వస్తాదోనని, దేవుడే తన చిత్తానుసారంగా హెచ్చిపోకుండానట్లు ఒక ముళ్ళును మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. కొన్నిసార్లు భర్తే ఒక ముళ్ళు అవుతాడు. ముళ్ళు తీసేయంటే దేవుడు అంటాడు, ముళ్ళు తీసేయను, నా కృప నీకు సాలునుగాక అంటాడు. సరే, భర్త బాగున్నాడు అనే లోపు ప్రభా కొడుకు ముళ్ళు అయిపోయాడు, ఆ కొడుకును మారుస్తాడు. కొంతకాలం మాత్రం ముళ్ళుగానే దేవుడు ఉంచుతాడు. నేను మీతో చెప్తా, నీకెదురయ్యే ప్రతి ముళ్ళు దేవుడు తన మహిమ కొరకే అనుగ్రహించాడు అన్న సంగతి ఎరిగి, దేవా ఈ ముళ్ళును అనుమతించినప్పుడు తట్టుకోవటానికి కావలసిన శక్తి నాకు దయచేయని ఆ శక్తి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుదుగాక.